నమస్తే మామ. సో మీరు చూసినారు ప్రీవియస్ వీడియోలో శాంచురీ ఆఫ్ ట్రూత్కి జర్రలా స్కామ్ అయ్యకుంటూ బచాయించడం అన్నట్టే అనిపించింది. ఫైనలీ మాకు టికెట్లు అందినాయి. టికెట్లు అందినాక ఆ టికెట్ తీసుకొని పని చేస్తుందా లేదా అనుకొని చెక్ చేసుకోవడానికి పోయినాం. సో ఫైనలీ బై గాడ్ గ్రేస్ మాకు ఆ టికెట్లు పనిచేస్తున్నాయి అండ్ నేను ఫ్రాడ్ కాలే. సో అదంతా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన. ఇన్కేస్ మీరు ఆ ప్రీవియస్ వీడియో మిస్ అయితే దాన్ని తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు మేము శాంచురీ ఆఫ్ ట్రూత్ లోపలికి ఎంటర్ కొట్టిన మమ్మ. సో వి ఆర్ నియర్ టు శాంచురీ ఆఫ్ ట్రూత్. మజా ఉంది. మెయిన్ థింగ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క మేకు కూడా యూజ్ చేయకుండా మొత్తం చెక్కతోటే కట్టినారు ఇదంతా శాంచురీ ఆఫ్ ట్రూత్. ఇదేనారా? ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం మన టికెట్లకు ఎక్కడికే అంటాం. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. ఏందిరా ఇది? ఇంతేనా? సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? దగ్గరికి చూసి ఇంకా మజా అనిపిస్తుంది. ప్రతి చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంది. స్కల్ప్టరింగ్ చాలా డీటెయిల్గా ఉంది. ఇంకా కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నట్టుంది. ఒకటి నాకు ఇంకా. సో ప్రస్తుతానికైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అమ్మ ఇది మొత్తం 64 స్టెప్లు ఉన్నాయంట. సో ఇప్పుడు టూర్ స్టార్ట్ అయింది శాంచురీ ఆఫ్ ట్రూత్కి. ముందుకు పోయినాక ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే అప్పటిదాకా అయితే వీడియో రికార్డింగ్ అయితే లేదు. సో కొంచెం దూరం పోయేదాకా అయితే రికార్డ్ చేస్తాం. ఆడికేని బాబా అడవి లోపల చెక్కతోటి చేసిన మ్యూజియం వితౌట్ యూజింగ్ ఎనీ నెయిల్స్. సో మమ్మ ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే శాంచురీ ఆఫ్ ట్రూత్కి వస్తున్న దారిలో ఫస్ట్ మనకి ఈ ఒక ట్రైల్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. దాని తర్వాత ఈ సమ్వాట్ వాళ్ళు యూజ్ చేసిన కొన్ని టెక్నిక్స్, ఎట్లా ఒకటి ఇంకొక చెక్క ఎట్లా వీళ్ళు జాయిన్ చేసినారు. దాని తర్వాత మెయిన్ స్కల్ప్చర్ ఇది మొత్తం డీటెయిల్గా చూడాలంటే చాలా డీటెయిల్గా ఉంది. ఇంకా మనం లోపలికి పోతాం. లోపలికి పోయి కూడా నేను చూపిస్తాను. మనకు అర్థమైతే అయితే ఓవరాల్గా ఇక్కడి వ్యూ ఒక మూల లేకుండా. సో ఇది ఏంటంటే మనకి సమ్వాట్ రక్షణ కల్పించడానికి ఇది కట్టింది అయితే 1981లో కట్టినారు. ఇంకా కొంచెం గైడ్ చేస్తున్నారు. సో మొత్తం విన్నాక నేను మీకు చూపిస్తాను మొత్తం. Is a reflect to all society. All society has good and bad are mixed together. Finally, good can win to the evil. Just only one thing, we should to wait there right time. Okay, so they're showing about Ramayana story. Okay, so now let's go to the other side. We are at the entrance already. Here also they make full decoration. Especially it's like that both sides, that side and this side. There is a they carving about aquatic creatures or sea animals are swimming against in the water wave moving away from the museum. So these sea animals are represent for ourselves. Right now we are swimming against in the Societron and to go to inside the sanctuary to explore the truth of our life. Like that, who are we? Where we from?
how do we survive, and so on. Okay, so now let's go to inside the sanctuary to explore the truth of our life together. Okay, so let's go up, everyone. సో గైస్ ఫైనల్లీ మనం శాంచురీ ఆఫ్ ట్రూత్ మ్యూజియం లోపల ఉన్నాం. సో లోపల ఇక్కడ మొత్తం ఆర్కిటెక్చర్ ఈ స్కల్ప్చర్ ఏం తెలియజెప్తుంది అంటే మన భగవద్గీతలు ఎట్లుంటుంది అంటే మన జీవితం పుట్టుక చావు మధ్యలో మనం చేయాల్సినవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలాంటి ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క పాజిటివ్ థింగ్స్ ఎట్లయితే ఉంటాయో సో దాన్ని అన్నింటినీ ఇక్కడ చెప్తారు. మనకి చూడడానికి చాలా అంటే చాలా కళ్ళు బయర్లు గమిపోతాయి అలాంటి స్కల్ప్చర్స్ ఉన్నాయి. అలాంటి శిల్పి చెక్కడాలు ఉన్నాయి ఓవరాల్గా. ఇక ఎక్కడ చూసినా ఉంటాయి మొత్తం ఇదంతా పైకి కింది రాక మొత్తం అండ్ దీన్నే ఇదొక బుద్ధిస్ట్ రిలీఫ్ పాయింట్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చూడండి లోపల మొత్తం అసలు ఏం డిజైన్ లేదు, బయట చూడండి మొత్తం ఓవరాల్గా ఎంతగానో డిజైన్. సో ఇప్పటికు చిన్న టూర్ గైడ్ అయింది. సో దాంట్లో ఆమె చెప్పింది ఏంటంటే సేమ్ ఇది మన లైఫ్ని రిప్లికేట్ చేస్తుంది. సో మన లైఫ్ పుట్టడం చచ్చిపోతాం, ఏం లేదు పుట్టడం చచ్చిపోవడం, కానీ దాని మధ్యలో మనం చేయాల్సినవి సాధించాల్సినవి ఇవన్నీ ఇంతగానో ఉంది, ఇంతగానో చేయొచ్చు, మనం అనుకునే దానికన్నా ఎక్కువ చేయొచ్చు అని చెప్పడమే దీని ఒక ఉద్దేశం. సో ఇలాంటి హెరిటేజ్, ఇది వన్ ఆఫ్ ద హెరిటేజ్ సైట్. సో ఇలాంటి హెరిటేజ్ సైట్లు ఇక్కడ ఉన్న రాజు కొన్ని 5,000 కన్నా ఎక్కువ ప్రాజెక్టులు చేసినాడంట. సో అందుకే ఆ రాజు అంటే నాకు చాలా ఇష్టం థాయిలాండ్ వాళ్ళకి. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అంటే చాలా ఉంటుంది బైబుల్. సొసైటీ ఆఫ్ అపాలజీ అండ్ ఫర్గివ్నెస్. ఇక్కడ చూడండి ఒక చిన్న స్టోరీ ఏం చెప్పిందంటే ఇక్కడ అందరూ వేరే చూస్తే అందరూ కొట్లాడుకున్నట్టు కనబడుతుంది, సామాన్లు పడిపోయినట్టు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఈ సామాన్లు పడిపోయినాయి, వీళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఒకరికొకరు ఫర్గివ్ చేస్తున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. సో ఇట్లా వీళ్ళు ఒక్కొక్క టైం స్లాట్లో 5-10 minutes డిఫరెన్స్ ఉన్న టైం స్లాట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని మొత్తం మంచిగా గైడ్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. సో అది బై ఈ వీడియో మొత్తం శాంచురీ ఆఫ్ ట్రూత్లకి. హోప్ మీ అందరికీ శాంచురీ ఆఫ్ ట్రూత్ నచ్చింది అనుకుంటున్నా. కంపల్సరీ మీరు కూడా వీలు కుదిరితే వచ్చి మీరు కూడా విజిట్ చేయండి. అండ్ చూడండి ఈ బ్యూటీని, ఈ ఆర్కిటెక్చర్ని, ఈ హెరిటేజ్ సైడ్ని మనం మిస్ కావద్దు. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టం ఉంది భయ్య. మనం జల్దీ గివ్ అప్ ఇచ్చేసేస్తాం. ఇక్కడ చూస్తే అట్లా కనిపిస్తలేదు. ఏ పని స్టార్ట్ చేసే కన్నా ముందు జల్దీ గివ్ అప్ ఇచ్చేసేస్తాం. వీడికి స్టార్ట్ చేసినారు, ఇంకా కంటిన్యూ చేయాలి. ఇంకా పైన ఏదైతే డిజైన్లు కనిపిస్తలేవో ఆడ మొత్తం ఇంకా డిజైన్స్ వస్తాయంట. ఇది ఇంకా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇది 1980s నుంచి స్టార్ట్ అయింది, ఇంకా గోయింగ్ ప్రాజెక్ట్. సో గైస్ ఇది శాంచురీ ఆఫ్ ట్రూత్ ఫ్రమ్ పటాయా. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా లైక్ కమింగ్ అప్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం చూస్తుంది శాంచురీ ఆఫ్ ట్రూత్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓవరాల్గా ఇది వ్యూ. అరే నా బ్యాగ్
ఉంది ఇది. సో ఇది సెంచురీ ఆఫ్ ట్రూత్ మొత్తం హిస్టరీ మొత్తం చెప్పినారు. ఫస్ట్ ట్రైల్ ఆర్కిటెక్చర్ చేసినారు. సో ఇవంతా డీటెయిల్స్ అంతా నేను ఈ బ్లాగ్లో కవర్ చేసిన. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నా. డూ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈవినింగ్ కూడా వచ్చినాం, కానీ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. మార్నింగ్ ఇంకా అది నెక్స్ట్ లెవెల్, అది కూడా వేరే ఎక్స్పీరియన్స్. కానీ ప్రస్తుతానికైతే ఈవినింగ్ కదా, మంచిగా అనిపించింది. మొత్తం డార్క్ ఫారెస్ట్ లోపల కట్టినారు, మంచిగా అనిపించింది. అమ్మ రైట్ నో వీఆర్ ఇన్ టుక్ రైడ్ చేస్తున్నాం. ఈ రైడ్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. థాయిలాండ్లో టుక్ రైడ్ చేయడం కూడా ఒక ఎక్స్పీరియన్స్. దీని తర్వాత ఈ టుక్ రైడ్ తీసుకొని మేము టర్మినల్ 21కి పోతున్నాం. శాంచురీ ఆఫ్ ట్రూత్ అయిపోగొట్టుకొని అమ్మ టర్మినల్ 21 దగ్గర ఫుడ్ ఫెస్ట్ అవుతుందా? ఫుడ్ ఫెస్ట్ అయ్యే దగ్గర టర్మినల్ 21 ఇంకా అర్థమవుతలేదు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏకదం కళ్ళు చెదిరిపోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో కుమ్ముడే కుమ్ముడు.